ఆడపిల్ల ఎక్కడ తన వెలుగుని కోల్పోతుంది? ఆ చీకటి ప్రభావం ఎంతవరకు? చిన్నప్పుడే నవ్వు ముసుగు వేసుకోవడం ఎలా నేర్చుకుంటుంది? ఆ ముసుగు వెనకాల ఉన్న తన అసలు ముఖాన్ని దాచడానికి కారణం ఏంటి? ఏంటి తన నవ్వుల్ని యాంత్రికంగా మార్చి కన్నీళ్లను మిగిల్చే పరిస్థితులేంటి? I'm a very good girl, my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్ తో, నీలోసుకుంటే నేను లిరిక్స్ చెబుతూ, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్లో. I'm a good girl, I'm a good girl, I'm a good girl.
Amma. I'm studying in 6th class. My hobby is writing. My goal is missing. అదే నవ్వొద్దు నువ్వులే. My name is నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడతాను, నీకు కనిపించట్లేదా?
ఆంటీ గారు, 6th స్టాండర్డ్లో ఒక అమ్మాయి రెగ్యులర్గా వస్తుండేది. అన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తే యాక్టివ్గా కూడా ఉండే అమ్మాయి ఎందుకు సడన్గా ఇంత డల్గా ఉంటుంది? ఏమో నాకు తెలియదు. ఎందుకో అమ్మాయి మధ్య స్కూల్కి రావటం లేదు, ఎపికలో కూడా పార్టిసిపేట్ చేస్తలేదు. డల్గా ఉంటుంది, బ్యాక్ బెంచ్లో కూర్చుంటుంది. అంత నెగ్లెన్స్గా మీరు ఎలా ఉంటారు? క్లాస్ టీచరే కదా, పిల్లలు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోలేనంత బిజీ పనులు మీకు ఏమున్నాయని కామెంట్ చేసలేదు అసలు. సారీ మ్యామ్. ఇట్స్ ఓకే, వెళ్ళే అమ్మాయి నా దగ్గరికి ఒకసారి పంపి. ఓ వచ్చావా? ఏమైంది నాన్న? స్కూల్కి రెగ్యులర్గా రావడం లేదంట? ఈ బాబు బొమ్మకి ఏమైంది? ఎందుకంత డల్గా ఉంటుంది? చాక్లెట్ తింటావా? సరే అయితే రా నాకు. చాక్లెట్ తిను. సరే అయితే ఇప్పుడు ఏమైందో చెప్పు. ఓహో, మీ మమ్మీ మాత్రమే చెప్తావా, నాతో చెప్పవా? సరే అయితే కొంచెం నేనే మీ మమ్మీ అనుకొని ఏమైందో చెప్పు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? గుడ్ మార్నింగ్, కూర్చో. మా పాప ఏమైనా తప్పు చేసిందా మ్యామ్? మీ పాప గారు మీరే తప్పు చేసింది, అందుకే మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. మేమేం తప్పు చేసాం మ్యామ్? పిల్లలని పట్టించుకోకపోవడం, పిల్లలకి టైం ఇవ్వకపోవడమే మీరు చేసిన తప్పు. పట్టించుకున్నాం కాబట్టే కదా ఇంకా మంచి స్కూల్ ఏం కావాలంటే అవి కొనిచ్చాము. పట్టించుకోవడం అంటే నచ్చిన స్కూల్, నచ్చిన డ్రెస్సులు అవి కాదు. తనకి ఏం కావాలో మీరు తెలుసుకోవాలి, తనని మీరు అబ్జర్వ్ చేయాలి. అసలు ఏం జరిగింది మ్యామ్? ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు అంత శ్రమ ఏం అవసరం లేదు. మీకు ఫోన్ చేసే ముందే వాడికి బుద్ధి చెప్పి వాడిని అరెస్ట్ చేయించిన తర్వాత మీకు ఫోన్ చేశాను. చూడండి సార్, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళ బిహేవియర్లో మార్పులు వస్తే ఏంటని అడగండి. వాళ్ళ ప్రపంచం వేరే, మన దారులు వేరే, కానీ మనమే వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని మన దారిలోకి తెచ్చుకోవాలి. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చేంత వరకు మనమే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ బాల్యాన్ని కాపాడే బాధ్యత మనదే. ఇంకెప్పుడు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పటిదాకా మీరు చూసిన నాటిక బాల నవీన్ చెరుకు పిట్ట
పాత్రలు పాత్రధారులు: అమ్మాయిగా గీత, సంగీత, శ్రావణి. గీత, సంగీత, శ్రావణి. ట్యూషన్ టీచర్ రమ్యశ్రీ. ట్యూషన్ స్టూడెంట్స్ సారా, దివ్య, శరణ్య, శ్రావణి. తండ్రి పాత్రధారి లక్ష్మి. తల్లి అరుణ. క్లాస్ టీచర్ శృతి. స్టూడెంట్స్ విశ్వన్, మేఘన, భూమిక, సాత్విక, శరణ్య, శ్రావణి, మానస. ప్రిన్సిపల్గా సత్యప్రియ. దీనికి ముందు మాట రాసి చెప్పినవారు వరలక్ష్మి, ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఈ విద్యార్థుల మారేడ్పల్లి గర్ల్స్ హై స్కూల్ వాళ్ళకి రంగస్థల కళల శాఖ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది. వారి ప్రిన్సిపల్కి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది. అలాగే హేమలత మ్యామ్, ఆవిడికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీనికి సాంకేతిక సహకారం అందించిన వారు మేకప్ వరలక్ష్మి, ప్రవళిక, నవిత, రమేష్. అందరు వేదిక మీదకి రావాలండి. వరలక్ష్మి, ప్రవళిక, నవిత, రమేష్. లైటింగ్ నిరుపమా సునేత్రి. దీనికి మ్యూజిక్ సహకారం అందించిన వారు అనిల్. దీనికి వీడియో సహకారం అందించిన వారు సహకారం అందజేసిన వారు ఎంపీఏ మొదటి విద్యార్థులు ఉదయ్, వంశీ, మోహన్, నిఖిల్, కార్తీక్ సెకండ్ ఇయర్, జగన్ సెకండ్ ఇయర్. అండ్ ఆడిటోరియం సహకారం అందజేసిన రామ్మూర్తి గారికి, చందుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దీనికి దర్శకత్వ పర్యవేక్షణ డాక్టర్ బిహెచ్ పద్మప్రియ. అలాగే మా శాఖాధిపతి, మా పీఠాధిపతి ఆచార్య కోట్ల హనుమంతరావు గారిని వేదిక మీదకి వచ్చి విద్యార్థులను ఆశీర్వదించి వారికి సర్టిఫికేట్లు అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అది గోపాలకృష్ణ గారు, కానీ విద్యార్థులు ఆశీర్వదించాల్సిందిగా మా శ్రీధర్ బీచరాజు గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ విద్యార్థులను ఉద్దేశించి వీళ్ళు వెస్ట్ మారేడ్పల్లి గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు, వారిని ఆశీర్వదించాల్సింది. ఆ స్కూల్కి సంబంధించిన సిబ్బంది ఎవరైనా ఉంటే దయచేసి వారిని కూడా వేదిక పైకి. హేమలత మ్యామ్ గారు వచ్చారట, వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులు ఈ బాలల నాటకలో భాగంగా ఏదో ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ చిన్నపిల్లలతో నాటకం చేయిస్తారు. దానికి గాను ప్రతి సంవత్సరం ఆ స్కూల్ సిబ్బంది మాకెంతో సహకరిస్తారు. అలా సహకరించిన వారికి రంగస్థల కళల శాఖ కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది. ఇప్పుడు విద్యార్థులను ఆశీర్వదించాల్సిందిగా మా పీఠాధిపతి, శాఖాధిపతి ఆచార్య కోట్ల హనుమంతరావు గారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ముందుగా
వెస్ట్ మారేడుపల్లి స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, వాళ్ళ క్లాస్ టీచర్కి, మిగతా టీచర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ నాటకానికి పంపించినందుకు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మాత్రమే చిల్డ్రన్ థియేటర్లో భాగంగా విద్యార్థుల్ని చూస్ చేసుకొని వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇవాళ ముగ్గురు యువ దర్శకులు ఈ స్కూల్ని ఎంచుకొని ఆ స్కూల్ యాజమాన్యాన్ని ఒప్పించి వారి నాటకం చేసినందుకు వారిని, ఈ నాటకాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ బిహెచ్ పద్మప్రియ గారిని, అసోసియేట్ ప్రొఫెసర్ రంగస్థల కళల శాఖ, వారి ప్రోత్సాహం వల్ల ఈ విధంగా జరిగింది. వారిని కూడా అభినందిస్తున్నాను. నేను పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ పిల్లలు ఏదైతే స్టేజ్ మీద ఇంత అద్భుతంగా ధైర్యంగా ప్రదర్శించారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ చదువుల్లో కూడా ముందుంటారని, ఇంతకంటే ఇంకా ధైర్యంగా మీ పరీక్షలు కూడా బాగా రాస్తారని, భయం లేకుండా మీ లైఫ్లో ఇంకా ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఇది పరీక్ష కాబట్టి, మా విద్యార్థులకి పరీక్ష, వాళ్ళకి మార్క్స్ ఉంటాయి కాబట్టి ఇంతకంటే నేను ప్లే గురించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కానీ మొట్టమొదటిసారిగా ఒక మంచి నాటకాన్ని ఎంచుకొని ఒక ప్రయోగాత్మకంగా ఈ నాటకాన్ని ముందుకు తీసుకెళ్తాం మిమ్మల్ని లైటింగ్ చేసిన మా సునేత్రిని కూడా అభినందిస్తున్నాం. డాక్టర్ సునేత్రిని అభినందిస్తున్నాను. నిజంగా చాలా మంచి ప్లే, విద్యార్థులందరూ కూడా చాలా బాగా చేశారు. ఇది మొట్టమొదటి రోజు, మొట్టమొదటి ప్రదర్శన. ఇంకా 2 రోజులు ఉంది, చూద్దాం. ఇంకా ఎంతకంటే నెక్స్ట్ రేపు ఎల్లుండి చేసే విద్యార్థులు దీన్ని ఒక బెంచ్ లైన్గా పెట్టుకొని, బెంచ్ మార్క్గా పెట్టుకొని ఇంతకంటే బాగా చేయడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా యొక్క సిబ్బంది సరే మా శ్రీధర్ బీచరాజు గారిని కూడా విద్యార్థులను ఉద్దేశించి, వారు ఎగ్జామినర్ కాబట్టి బహుశా ఎక్కువ మాట్లాడరు, కానీ ఆశీర్వదించాల్సిందిగా, బుల్లి పిల్లలు మన దగ్గరకు వచ్చి నాటకం ప్రదర్శించారు కాబట్టి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం. ముందుగా పిల్లలందరికీ నా ఆశీస్సులు. చాలా అద్భుతంగా చేశారు. ఈ స్కూల్ స్థాయి నుంచే ఈ పిల్లల నాటకాలు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, చిల్డ్రన్ థియేటర్ అనేది విద్యార్థి దశలోనే ఈ నాటకాల మీద, రంగస్థలం మీద వీళ్ళకి గనక అవగాహన రాగలిగితే, ఇక్కడ ఇంతమంది ఆడియన్సు, ఈ రంగస్థల వేదిక, వీళ్ళు ఇప్పుడే ఒక నటులుగా ఇక్కడ రాగలిగితే వాళ్ళలో మానసిక పరిపూర్ణత్వం వస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి భయాలు పోతాయి, వాళ్ళు చదువుల్లో ముందుంటారు అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలాగే సామాజికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం కొంచెం క్లాస్ రూమ్ పాఠాల్లో కాకుండా ఇలాంటి కళారూపాల్లో ఉంటాయి కాబట్టి, ఈ కళారూపాలు వాళ్ళ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇలాంటివి రూపొందిస్తుంటాం. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం, వాళ్ళు చక్కగా వినియోగించుకున్నారు. ఈ చిన్నారి పిల్లలందరికీ కూడా గొప్ప భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తూ మా పిల్లలకి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా విద్యార్థులు వెళ్ళగానే అక్కడ గర్ల్స్ హై స్కూల్ అయినా మొదట్లో ఈసారి బ్యాచ్లో అందరు కూడా మగపిల్లలే ఉన్నారు, కానీ వాళ్ళేమో ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అయినా కూడా తర్వాత చాలా సహకరించారు ఆ స్కూల్ సిబ్బంది అంతా కూడా. సో ఆ స్కూల్ తరఫు నుంచి ఇక్కడికి వచ్చిన హేమలత మేడం గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మా పిల్లలు ఇంత అద్భుతంగా చేశారంటే నేనే నమ్మలేకపోతున్నాను. పాపం వీళ్ళు ముగ్గురు చాలా శ్రమించారు. మ్యామ్ ఇది ఇట్లా వినడం లేదు, అట్లా వినడం లేదంటే తర్వాత వాళ్ళే మౌల్డ్ చేసుకోరు. అంతే నాన్న, పిల్లలు అట్లానే ఉంటారు, మనమే మౌల్డ్ చేసుకోవాలంటే చాలా పాపం. ఇంకా వాళ్ళు కొన్ని రోజులైతే పొద్దున్నే వచ్చి ఇక్కడ ఇక వీళ్ళని ఎట్లా మౌల్డ్ చేసుకోవాలి, ఒక రోజు వస్తే 2 రోజులు ఇంట్లో ఉంటారు. వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేసుకున్నారో ఇంకా వాళ్ళకి మా తిప్పలు ఏంటిదో వాళ్ళకు కూడా అర్థమైపోయింది. మేము పిల్లలతో ఎట్లా ఉంటాము ఏంటిదని వాళ్ళకి అర్థమైపోయి చాలా బాగా అద్భుతంగా చేశారు మా పిల్లలు. నేనే నమ్మలేకపోతున్నాను. వెరీ గుడ్ నాన్న, ఆల్ ద బెస్ట్ నవీన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పిల్లలకి సర్టిఫికేట్లు అందజేయాల్సిందిగా మా పీఠాధిపతి, శాఖాధిపతి ఆచార్య కోట్ల హనుమంతరావు గారిని కోరుతున్నాం.
సత్యప్రియ ప్రిన్సిపల్ క్యారెక్టర్. ప్రిన్సిపల్. మానస విద్యార్థి. మానస విద్యార్థి పాత్ర. గీత అమ్మాయి. సంగీత అమ్మాయి. శ్రావణి అమ్మాయి పాత్రధారి. రమ్యశ్రీ ట్యూషన్ టీచర్. సారా ట్యూషన్ స్టూడెంట్. దివ్య ట్యూషన్ స్టూడెంట్. శరణ్య ట్యూషన్ స్టూడెంట్. లక్ష్మి తండ్రి పాత్రధారిణి. అరుణ తల్లి పాత్రధారిణి. పర్లేదు. శృతి క్లాస్ టీచర్. విశ్వణ స్టూడెంట్. మేఘన విద్యార్థి. భూమిక విద్యార్థి. సార్ రండి. సాత్విక విద్యార్థి. శరణ్య విద్యార్థి. అందరు ముందుకు వచ్చేయండి అమ్మా. ముందుకు వచ్చి కూర్చోండి. కొంతమంది కూర్చోండి.